ముస్లింల శ్మశానానికి గత ప్రభుత్వం దసాజుపల్లి డొంకలో కేటాయించిన 2 ఎకరాల భూమిని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం అనుబంధ సంస్థ ఆవాజ్ ఆధ్వర్యంలో ఒంగోలు నగర కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమం నేపథ్యంలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. సిపిఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం ముస్లిం కబ్రస్థాన్కు కేటాయించిన 2 ఎకరాల భూమిని రద్దు చేయాలన్న తీర్మానం సరైన పద్ధతి కాదని విమర్శించారు. ఇది చాలా సున్నితమైన అంశమని, నగరంలో శ్మశానాల కొరత వేధిస్తున్నప్పటికీ ఆ స్థలాన్ని పార్కుకు కేటాయించాలన్న నిర్ణయం దుర్మార్గమని ఆక్షేపించారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేకుంటే ముస్లిం సమాజంతో కలిపి పెద్ద ఎత్తున దీనిపై ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు రమేష్, బాలకృష్ణ, తంబి శ్రీనివాసరావు, ఆవాజ్ జిల్లా అధ్యక్షుడు ఎండి యాసిన్, ఎస్కే హుసేన్, కరీముల్లా ఖాన్, ఎస్కే అమీర్, షేక్ హుసేన్, మహబూబ్ బాషా, అబ్దుల్ కరీం, ఖాదర్ వలీ, అక్బర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు నగరంలో 120 సంవత్సరాల క్రితం కొత్తపట్నం బస్టాండ్ దగ్గరలో ఒక 2 ఎకరాల కబ్రస్థాన్ స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఆ కబ్రస్థాన్ స్థలాన్ని చూస్తే ఒక శవము తీసేసి ఇంకొక శవాన్ని అక్కడ పూడ్చేటటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఒక గుంట తవ్వితే ఆ లోపల నుంచి అనేక ఎముకలు అట్లా బయటపడుతున్నాయి. ఆ స్థలాన్ని కేటాయించమని 2020 సంవత్సరంలో కబ్రస్థాన్ డెవలప్మెంట్ కమిటీ కలెక్టర్ గారికి ఒక అర్జీ పెట్టుకుంటే కలెక్టర్ గారు తహసీల్దారు పరిశీలించి ఒంగోలు నుంచి దసరాజుపల్లి వెళ్ళేటువంటి దారిలో మన పోతరాజు కాల తూర్పు వైపున సర్వే నంబర్ 43, 42లో 2 ఎకరాల కబ్రస్థాన్ స్థలాన్ని కేటాయించి అక్కడ మున్సిపల్ కౌన్సిల్లో రిజల్యూషన్ పాస్ చేయమని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చారు. అప్పుడు రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మారిన నేపథ్యంలో రాజకీయ ఒత్తిళ్లకు లొంగి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో ఆ స్థలాన్ని 2 ఎకరాల స్థలాన్ని రద్దు చేస్తున్నట్టుగా ఈరోజు ప్రకటించబోతున్నారు. ఈరోజు నగరంలోని ముస్లింలంతా ఐక్యమై కేటాయించిన 2 ఎకరాల స్థలాన్ని దాన్ని కాపాడుకోవడానికి ఈరోజు పోరాటానికి దిగారు. మున్సిపల్ కౌన్సిల్ గారు, అట్లాగే ఎమ్మెల్యే గారు కానీ, మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, మున్సిపల్ మేయర్ కానీ వీళ్ళంతా స్పందించి ఏదైతే దసరాజుపల్లి రోడ్లో కేటాయించినటువంటి 2 ఎకరాల ఈ బరియల్ గ్రౌండ్ స్థలాన్ని అట్లాగే ఉంచి దాన్ని డెవలప్ చేయాలని చెప్పి ఈరోజు ఆవాజ్ ప్రకాశం జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. సోదరి మండలారా, ఒంగోలు నగర పరిధిలో దసరాజుపల్లి వెళ్ళే రోడ్డులో సర్వే నెంబర్ 42, 43లో 2021 సంవత్సరంలో కౌన్సిల్ తీర్మానం చేసి 2 ఎకరాల శ్మశాన స్థలాన్ని ముస్లింలకి కేటాయించడం జరిగింది. కేటాయించి ఇప్పటికి 5 సంవత్సరాలు అయినప్పటికీ ఈ రోజుకి అక్కడ ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదు. కాబట్టి మౌలిక సదుపాయాలు కల్పించకపోగా అక్కడ ఒంగోలు తహసీల్దార్ గారు ఒక బోర్డు పెట్టారు. ఇది కోర్టు వివాదంలో ఉంది, దీంట్లోకి ఎవరు రావడానికి వీల్లేదని చెప్పేసి. మరి కోర్టు వివాదంలో ఉన్నటువంటి అంశాన్ని ఈరోజు ఎజెండాలో ఎందుకు పెట్టారో పాలకవర్గం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలు వాళ్ళ 44 ఎకరాలు అక్కడ ప్రభుత్వ డొంక పోరంబోకున్నది. 44 ఎకరాల్లో 2 ఎకరాలు మాత్రమే ముస్లింస్లకి 5 సంవత్సరాల క్రితం శ్మశానాన్ని కేటాయించారు. కేటాయించిన దాని మీద అక్కడ ఉన్నటువంటి ఎవరో కొంతమంది హైకోర్టులో కేసేశారు. ముస్లిమ్స్ మైనార్టీలకి అది చెందుతుందని చెప్పేసి హైకోర్టు కూడా తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ బోర్డు తీసేసి ముస్లిమ్స్లకే ఆ సమాధి తోటని కేటాయించి దాన్ని శుభ్రం చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు నగర పాలక వర్గం మీద ఉన్నది. కానీ దానికి పూర్తి భిన్నంగా ఈరోజు అంశం నెంబర్ 3 మీద కౌన్సిల్ సమావేశంలో ఆ స్థలాన్ని ముస్లిమ్స్ కాదు రద్దు చేస్తాము అని చెప్పేసి ఈరోజు కౌన్సిల్లో ఎజెండా పెట్టడం జరిగింది. మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము, తక్షణమే కౌన్సిల్లో ఉన్నటువంటి ఎజెండాని మీరు వాయిదా వేయండి. మీరు వాయిదా వేయకపోతే మాత్రం ఇది పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఈ ఒంగోలు కార్పొరేషన్లోనే 40,000 మంది కుటుంబాలు ముస్లిం మైనార్టీలు ఉన్నారు. వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం. ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టాలని చూస్తే మాత్రం సహించే సమస్య లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఏమొచ్చింది, 50 రోజులైంది అర్జీ పెట్టి ఆ స్థలం డొంక పోరంబోకు అని. డొంక పోరంబోకు అనేటటువంటిది ఎప్పుడో నిర్ణయించారు, రికార్డులో ఉన్నది.
ఆ డొంక పోరంబోకు స్థలాన్ని కూడా మీరు రికార్డులు మార్చేసి ముస్లిం శ్మశానానికి ఇవ్వాలని చెప్పి ఈ కౌన్సిల్ తీర్మానం చేసింది. కౌన్సిల్ తీర్మానం చేయడం మీ ఇష్టమే, రద్దు చేయడం మీ ఇష్టమే. ఏమిటి అన్యాయం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ గారు తక్షణమే జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నగర సమగ్ర అభివృద్ధి కావాలంటే మీరు ఏం మాట్లాడుతున్నారు? మాస్టర్ ప్లాన్ ప్రకారం అది 100 అడుగుల రోడ్డు అని చెప్తున్నారు. ఆ రోజు తెలీదా మీకు మాస్టర్ ప్లాన్ అని నేను అడుగుతున్నాను. ఎప్పుడు వచ్చింది మాస్టర్ ప్లాన్? 2012లో కార్పొరేషన్ అయింది. అప్పటికే ఉడాగా ఏర్పడింది. కార్పొరేషన్ అయిన తర్వాత 9 గ్రామాలు విలీనంలో చేరినాయి. ఆ రోజు మాస్టర్ ప్లాన్లో లేదా? హైకోర్టు చెప్పింది ఇది మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డు కాదు, వాళ్ళకి కేటాయించింది వాళ్ళకే ఇస్తామని. హైకోర్టు ఉత్తర్వులు అమలు జరపకపోతే మీరు శిక్షించబడతారు, గుర్తుంచుకోమని చెప్పేసిన అధికారులకు కూడా నేను తెలియజేస్తున్నాను. అవసరమైతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా వెళ్తారు. అందుకని ముస్లింని వాళ్ళ ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టకుండా ఈరోజు ఒక్కొక్క సామాజిక తరగతికి అనేక రకాలైనటువంటి సమాధుల తోటలు ఉన్నాయి. కానీ వీళ్ళుంది ఒంగోలు పుట్టినప్పటి నుంచి 115 సంవత్సరాల నుంచి ఒకే ఒక సమాధుల తోట ఉన్నది. అది కొత్తపట్నం బస్టాండ్ దగ్గర. అడుగు తవ్వితే నీళ్లు వస్తున్నాయి, 2 అడుగులు దొరికితే శవాలు ఎముకలు వస్తున్నాయి. యాడబెట్టాలి చనిపోయిన శవాన్ని. అందుకనే ముస్లిం పెద్దలు గత 20 సంవత్సరాలుగా వీరోచితమైన పోరాటం చేస్తే గత పాలకవర్గం 2 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ నగరంలో ఉన్నటువంటి కొంతమంది కార్పొరేట్ శక్తులు, ధనవంతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళ భూములకి రేట్లు తగ్గుతాయని ముస్లింల యొక్క కవాళ్ళ స్థలాన్ని, ముస్లింల యొక్క శ్మశాన స్థలాన్ని మార్చాలని చెప్పేసి అంటున్నారు. అందువల్ల ఇది రాజకీయాలకు అతీతంగా ఈ సమస్యను పరిష్కారం చేయాలని, రాకపోతే రానున్న కాలంలో పెద్ద ఉద్యమం చేపడతామని చెప్పేసి తెలియజేస్తాను.